యూట్యూబ్ ఈ పేరు తెలియని వారుండరు. వంటలు, వేడుకలు, వినోదం ఏం కావాలన్నా యూట్యూబ్ బటన్ నొక్కాల్సిందే. ఏ సందేహం వచ్చినా యూట్యూబ్ ఓపెన్ చేయాల్సిందే. పసివాళ్ల నుంచి వృద్ధుల వరకు ప్రతి ఒక్కరికీ ఇదొక సాధనంగా మారింది. ఎందరికో ఆదాయ వనరుగా మారింది. వేలాది మందికి ఆదాయం అందిస్తోంది. ఆదాయం అందించడమే కాదు, ఆ యూట్యూబ్ ఛానల్ నిర్వాహకులు, అందులో పాత్రదారులతో వీక్షకులు ఎమోషనల్గానూ అటాచ్ అవుతున్నారు. అందుకు ఉదాహరణే క్రియేటివ్ థింగ్స్ అడ్వెంచర్ యూట్యూబ్ ఛానల్ ఓనర్ శ్రీ. సబ్స్క్రైబర్స్ అభిమానంగా శ్రీ అని పిలుచుకునే సురేష్ కొన్ని రోజుల కిందట మౌనిక అనే అమ్మాయిని పెళ్లి చేసుకున్నాడు. పెళ్ళెప్పుడు చేసుకుంటావ్ శ్రీ అంటూ అభిమానులు ఎంతో కాలంగా అడుగుతున్న ప్రశ్నకు సమాధానమిచ్చాడు. తన పెళ్లి తంతును వీడియో రూపంలో చిత్రీకరించి తన ఛానల్లో పోస్ట్ చేశాడు. నా పెళ్లికి కట్న కానుకలు అందించాలనుకునేవారు అందించండి అంటూ ఓపెన్గా పిలుపు కూడా ఇచ్చాడు. శ్రీ పిలుపుకు ఊహించని స్పందన వచ్చింది. అతడి ఛానల్ సబ్స్క్రైబర్స్ ఇప్పటివరకు సమర్పించిన కట్నాల మొత్తం అక్షరాల 4.47 కోట్ల రూపాయలు. ఈ విషయం స్వయంగా శ్రీనే తెలిపాడు. తన పెళ్లి వీడియో కింద కామెంట్లలో పెట్టాడు. ఇప్పటివరకు 23,301 మంది సబ్స్క్రైబర్స్ తన పెళ్లికి కానుకలు సమర్పించారని వెల్లడించాడు. చూశారా, ఛానల్ సబ్స్క్రైబర్స్ శ్రీపై ఎంత అభిమానం పెంచుకున్నారో. వీడేంటి సిగ్గు లేకుండా తన పెళ్లికి కట్నాలు ఇవ్వమని ఓపెన్గా అడగడమేమిటి, సబ్స్క్రైబర్లు అన్ని కోట్ల రూపాయలను కానుకలుగా ఇవ్వడమేంటి, ఈ వ్యాపారమేదో బాగుందిగా అని తిట్టుకొనేరు. శ్రీ రూపొందించే వీడియోల్లో మాదిరిగానే ఇక్కడో పెద్ద ట్విస్ట్ ఉంది. ఆ ట్విస్ట్ ఏంటో తెలిస్తే మన శ్రీది ఎంత గొప్ప మనసో ఇట్టి అర్థమవుతుంది. కట్నాలు పంపించమని కోరిన శ్రీ అవి ఎలా పంపించాలో కూడా ఆ పెళ్లి వీడియోలోనే చెప్పాడు. కామెంట్లలో పెడితే చాలన్నాడు. తన పెళ్లికి ఎంత మొత్తం కట్నంగా చదివిస్తారో, ఏ గిఫ్ట్లు పంపించాలనుకుంటున్నారో కామెంట్లలో రాయమని తన అభిమానులను కోరాడు. అలా కామెంట్లలో రాసిన మొత్తమే 4,37,87,213 రూపాయలు. అన్నట్టు శ్రీ తాను పెళ్లి చేసుకున్న అన్విక తల్లిదండ్రుల దగ్గర నుంచి కట్న కానుకలుగా చిల్లి గవ్వ తీసుకోలేదు. పెళ్లి కూడా గుడిలో సాదాసీదాగా చేసుకున్నాడు. శ్రీ గతంలో తన యూట్యూబ్ ఛానల్ కోసం పనిచేసే మిత్రుడి పెళ్లైతే కట్నంగా కారు కొనిచ్చాడు. అలాంటి శ్రీ తన అభిమానుల నుంచి డబ్బు ఆశిస్తాడా? అది అతడి గొప్పతనం. డబ్బు కంటే జీవితం, విలువలు, మంచితనానికే ప్రాధాన్యమిచ్చే శ్రీ అంటే సబ్స్క్రైబర్లకు అందుకే అంత అభిమానం. ఆ పెళ్లి వీడియో కింద కామెంట్లను చూసి అర్థం చేసుకోవచ్చు ఎంత అభిమానమో. 5 రోజుల కిందట పోస్ట్ చేసిన శ్రీ పెళ్లి వీడియోకు ఇప్పటికే సుమారు 40,000 కామెంట్లొచ్చాయి. ఈ వీడియో ఇప్పుడు వైరల్ అవుతోంది. ఈ వీడియోలో పెళ్లి కానుకల గురించి ప్రస్తావన 14 నిమిషాల వద్ద ఉంది. శ్రీ ఇచ్చిన ట్విస్టుకు కొత్త పెళ్లి కూతురు మౌనిక కూడా సర్ప్రైజ్ అయింది. ప్రతిభ ఉండి దాన్ని ప్రదర్శించేందుకు సరైన అవకాశాలు, వేదిక దొరకని వారికి యూట్యూబ్ ఓ చక్కని వేదికగా మారింది. ఎంతో మంది తమ క్రియేటివిటీతో వీడియోలు రూపొందించి యూట్యూబ్లో పోస్ట్ చేస్తూ మంచి గుర్తింపుతో ఆదాయం కూడా పొందుతున్నారు. ప్రపంచంలో యూట్యూబ్ మార్కెట్ అత్యధికంగా జరుగుతున్న ప్రాంతాల్లో హైదరాబాద్ ఒకటి. ఇది స్వయంగా యూట్యూబ్ సీఈఓ చెప్పిన మాటే. తెలంగాణ ప్రాంతంలో జానపదాలు, ఫోక్ సాంగ్స్, వంటలు, ఫన్ అంశాలపై ఉన్న యూట్యూబ్ ఛానల్స్ను గమనిస్తే ఈ విషయం ఇట్టే అర్థమవుతుంది. మారుమూల గ్రామాల్లో, నిరుపేద కుటుంబాల్లో పుట్టినవారు సైతం చిన్న చిన్న ఐడియాలతో యూట్యూబ్లో హీరోలుగా మారారు. తమ క్రియేటివిటీతో లక్షల్లో సంపాదిస్తున్నారు. తమతో పాటు 10 మందికి ఉపాధి కూడా కల్పిస్తున్నారు. అలా పాపులారిటీ సంపాదించి సినిమాలు, టీవీ షోల్లోనూ తళుక్కుమన్న సామాన్యులు ఎందరో ఉన్నారు. బిగ్ బాస్ గంగవ్వ, సింగర్ కనకవ్వ, యూట్యూబ్ వంటల తాత ఇందుకు ఉదాహరణ. ఇప్పుడు ఈ జాబితాలో మన శ్రీ కూడా చేరినట్టే.